బాబు సర్కార్ చెప్పింది ఒకటి, జరుగుతోంది ఒకటి అంటూ ఓ నెగిటివ్ స్టోరీ అనే కంటే కూడా బాబు సర్కార్ని ఎలర్ట్ చేస్తూ ఒక వార్త రాసుకొచ్చింది ఆ, జ్యోతి. యాక్చువల్గా జగన్ సర్కార్ రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టింది. మళ్ళీ అది రాయాలంటే అట్లా చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేస్తే మళ్ళీ బాబు గారికి నెగిటివ్ అయిపోతారు జనం. అలా కాకుండా అలా రాసేటప్పుడు కూడా జగన్ని 4 తిట్లు తిట్టి అప్పుడు బాబు గారికి సంబంధించి బాబు గారికి ఏం తప్పు లేదు, కింద ఉన్నటువంటి వాళ్ళే తప్పు చేశారు. బాబు గారి టైంలో ఏదైనా తప్పు జరిగితే కింద ఉన్న ఉద్యోగులు తప్పు చేసినట్టు, జగన్ టైంలో ఏదైనా జరిగితే జగనే తప్పు చేసినట్టు నీచాతి నీచ పత్రిక కథనాలు అట్లాగే ఉంటాయి. అందులో భాగంగా జగన్ సర్కార్ రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించింది, రీసర్వే టైటిల్ చట్టం పేరుతో భూములు వాయం చేసింది, పారదర్శకతకు పాతరేసింది. మేము అధికారంలోకి రాగానే రెవెన్యూలో పారదర్శకత తీసుకొస్తాం, రికార్డుల్ని ప్రజలను అందుబాటులో ఉంచుతాం. 2024 మార్చిలో ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ ఇది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్వేతపత్రాల విడుదల సమయంలో ఆ తర్వాత కలెక్టర్ల సమావేశాలు సీఎం ఇదే మాట చెప్పారు. అయితే దేవుడు వరం ఇచ్చిన పూజారి కరుణించలేదన్న చందంగా రెవెన్యూ శాఖ వ్యవహరిస్తుంది. భూముల విషయంలో పారదర్శకత తీసుకొస్తామన్న ప్రభుత్వ హామీలను ఆచరణలోకి తీసుకురావాల్సిన రెవెన్యూ శాఖ ఇంకా జగన్ సర్కార్ నాటి భ్రష్ట సంస్కృతిని కొనసాగిస్తోంది. గ్రామ భూముల రికార్డులకు సంబంధించిన అడంగలను అందుబాటులో లేకుండా సాఫ్ట్వేర్తో బ్లాక్ చేసింది. ఇదేదో ఇప్పుడు చేసింది కాదు, జగన్యామానాలు 2023 నుంచినే బ్లాక్ చేస్తున్నారు, ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నారు. దీంతో గ్రామంలో ప్రభుత్వ అసైన్ షరతు గల పట్టా చుక్కల భూములు, ఈనాం భూములు, గ్రామ కంటాల పరిస్థితి ఏంటో సగటు పౌరుడు తెలుసుకోవాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ భావిస్తున్నట్టుంది. అందుకే గ్రామ అడంగంలో మీ భూమి పోర్టల్లో ఓపెన్ కాకుండా బ్లాక్ చేశారు, లేక ఇంకా మరి ఏదైనా చీకటి కోణం ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ సర్కార్ వైఖరి రెవెన్యూ శాఖ కొనసాగించాలనుకుంటుందా, అందుకే దాన్ని బ్లాక్ చేసిందనే అనుమానాలు రెవెన్యూ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. బాబు బేజన్ని కూని చేసిన రెవెన్యూ ఇట్లా, ఇది పాపం బాబు గారు అట్లా చేద్దాం అనుకున్న రెవెన్యూ అట్లా. అసలు పాయింట్ జగన్ టైంలోనైనా ఎందుకంటే ఆన్లైన్లో కనబడుతున్నటువంటిది అధికారులకు కాకుండా మొత్తం కనబడ్డప్పుడు ఆ పేర్లతో దొంగ కాగితాలు సృష్టించి అనేక చోట్ల భూములకు సంబంధించిన కబ్జాలు జరిగింది, లేదా ఆ సదరు భూమి యజమాని బెదిరించి లాక్కున్నటువంటివి ఉన్నాయి, దాంట్లో వేరే విధంగా మార్పించుకున్నటువంటి ఉన్నాయి. అది కింద ఉన్నటువంటి నాయకులు తప్పు చేస్తున్నారు కూడా జగన్ దాన్ని బ్లాక్ చేయించాడు, దానికి జగన్ని దొంగ అన్నాం. ఇప్పుడు అదే కొనసాగించమన్న కారణం అది. ఇప్పుడు బాబు గారు తప్పు కిందది అంటున్నాం. మనకి జర్నలిజం కంటే కూడా బ్రోకరిజం వల్ల ఈ సమస్యలు ఎదురవుతుంటాయి. రాజకీయాల్లో కొడుకు వారసుడుగా ఉండాలా, కూతురు వారసురాలుగా ఉండాలా, లేకపోతే భార్య వారసురాలుగా ఉండాలా, మొదటి భార్య ఉండాలా, రెండో భార్య ఉండాలా, లేకపోతే ఉంచుకున్న ఆవిడ ఉండాలా, ఇవన్నీ తేల్చేది ప్రజలు. వాళ్ళ తరపున ఉన్నారు కదా అని తేల్చేరు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. సింపుల్ ఎగ్జాంపుల్, సుప్రియా సూలే శరద్ పవార్ కూతురు. శరద్ పవార్ ఒక వెలిగినోడు, ప్రధానమంత్రి కావాల్సినోడు, సోనియా గాంధీ తొక్కిన తొక్కుతో తను ఆగాడు. దానికి కసిగా శరద్ పవార్ కూడా సోనియా గాంధీని ప్రధానమంత్రిగా కాకుండా అడ్డుకున్నాడు. చెక్ మెట్. బట్ అక్కడ ప్రజలు శరద్ పవార్ అన్న కొడుకు అయినట్టు అజిత్ పవార్ని అంగీకరించారు తప్పించి సుప్రియా సూలేని ఒప్పుకోలేదు. సుప్రియా సూలే ఎప్పటికి కూడా ఉంది రాజకీయాలు, బట్ అజిత్ పవార్కి పవర్ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యాడు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారి కొడుకు హరికృష్ణ, తర్వాత రామకృష్ణ, లేకపోతే ఇంకొక కృష్ణ, బాలకృష్ణ, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ కాదని భువనేశ్వర్ గారి రూట్లో కాకుండా చంద్రబాబు నాయుడు గారిని, దగ్గుబాటి వెంకటేశ్వర గారు పెద్దలుడు, ఆయన్ని కాదు అనుకో చంద్రబాబు గారికి. ఎందుకని బాబు గారు గట్టిగా కష్టపడ్డాడని ప్రజలు నమ్మారు, ఆయన వాళ్ళని కన్విన్స్ చేయగలిగాడు. కాబట్టి ఎన్టీ రామారావు గారి వారసుడు ఎవరు? కొడుకు కాదు, పెద్దల్లుడు కూడా కాదు, రెండో అల్లుడు చంద్రబాబు గారు. మరి చంద్రబాబు గారి వారసుడు ఒక్కడే కొడుకున్నాడు, నారా లోకేష్ వారసుడు. ఇది అక్కడ పబ్లిక్ ఇచ్చినటువంటి తీర్పు. అదే సందర్భంలో ఏఐఏడిఎంకేకి జయ అయ్యింది, కానీ అంతకుముందు ఎవరైతే వాళ్ళ బాసు ఉన్నాడో ఆ బాసు భార్య పక్కకి వెళ్ళిపోయింది, 2 ఆకుల గుర్తుతో శాంతం పక్కకి వెళ్ళిపోయింది. జయలలితని వారసురాలుగా గుర్తించారు ఆ రోజు నుంచి. అప్పటి నుంచి ఆవిడే కొనసాగింది. ఆవిడ చనిపోయాక వారసులు ఎవరు? పళనిస్వామి, పన్నీర్ సెల్వం, శశికళ అన్నప్పుడు పళనిస్వామిని అంగీకరించారు, పన్నీర్ సెల్వాన్ని, శశికళని పక్కన పెట్టారు. అట్లాగే అద్వానీ గారి కుటుంబాన్ని కాదు పెట్టింది, వాజ్పేయి గారి కుటుంబాన్ని కాదు పెట్టింది. ఆయన పెంచుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, కాదు కదా మోడీ. ప్రజలు డిసైడ్ చేయాలి. ఇప్పుడు షర్మిల
మా అన్న కాదు నేను వారసుడిని, లేకపోతే మా అన్నకు బదులు తర్వాతన నా కొడుకు వారసుడు. ఇది పబ్లిక్ డిసైడ్ చేస్తారు. అట్లాగే ఏదైతే మరి నెహ్రూ గారి అమ్మాయి ఇందిరాగాంధీ వారసురాలైంది. ఇందిరాగాంధీ గారి అబ్బాయి సంజయ్ గాంధీ మొదట వారసుడయ్యాడు. సంజయ్ గాంధీ చనిపోయాడు కాబట్టి రాజీవ్ గాంధీ వారసుడయ్యాడు. లేకపోతే వర్కౌట్ కాదు. అలాగే పెద్ద కోడలైనటువంటి మేనకా గాంధీ అవ్వలేదు వారసురాలు, కానీ చిన్న కోడలైనటువంటి సోనియా గాంధీ వారసురాలే. ఆవిడ ప్రూవ్ చేసుకుంది. ఇక్కడ ప్రూవ్ అన్నది ముఖ్యం. షర్మిలానా, షర్మిలకి జగన్ అనేటటువంటి వాడు ఉండగా షర్మిల కావాలా? పబ్లిక్ జగన్కే పట్టం కట్టారు. కేటీఆర్కి కేసీఆర్ కొడుకుగా కేటీఆర్ ఉండగా కవితను అంగీకరించట్లేదు. అది ఆవిడ బాధ. ఇప్పుడు అక్కడ తేజస్వి యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య తన సోదరుడిని కాదని తను అవ్వాలనుకుంది. అక్కడ వర్కౌట్ కాదు. వీళ్ళందరూ తండ్రి వారసత్వాలు మాకు కావాలి అనేటటువంటి రూట్లో ఉన్నటువంటి పబ్లిక్ ఎలా డిసైడ్ చేస్తారనేదే కీలకం.